నారా లోకేష్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన హ్యాండిల్ చేయగలరా? ఆయనకి పదవి రావడం మీద మీరేం చెప్తారు? ఒక సాధారణ తప్పకుండా అండి. ఆయన పాదయాత్రల్లో చూసినటువంటి సంఘటనలు అయితే ఏమి, మరియు ఆయన ప్రజల్లో వెళ్ళిపోయి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను కల్లారా చూసి ఆయన పట్టుకున్నటువంటి ఏదైతే విజయం ఉందో దాన్ని ఘనంగా సాధించారు. మరియు సామాన్య కార్యకర్తలు కూడా అనేక కొత్త మంచి మంచి పదవులు ఇచ్చారు. ఒక డైరెక్టర్ ఏమి, పొలిట్ బ్యూరోగా అయితే ఏమి, అందరికీ కొత్త కొత్త అవకాశాలు ఇస్తున్నారు. నేడు భవిష్యత్తులో తప్పనిసరిగా ఆయన సీఎం గా కూడా కావచ్చు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ నిర్ణయం. ఈ పార్టీకి ఆయన కృషి చేస్తున్నారు. ఇంకా ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారా లోకేష్ గారు గతంలో ఒక మాట్లాడారు, ఏ పదవులో కూడా ఎవరు ఎక్కువ రోజులు ఉండకూడదు, పదవులు మారుతూ ఉండాలి, కొత్త వాళ్ళకు కూడా యువరత్నానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ రోజు రీసెంట్ గా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను వివిధ పదవులన్నీ కూడా పార్టీకి సంబంధించిన పదవులు కేటాయించారు. ఇందులో కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. మీరేమంటారు? నారా లోకేష్ గారు చెప్పింది ఆచరణలో చూపించారంటారా? తప్పకుండా అండి. ఆయన ఏదైతే అనుకున్నారో, చూపించాలనుకున్నారో కంపల్సరీగా చూపించారు. ఇంకా రాబోయే తరంలో ఇంకా కొత్త కొత్త పదవులు ఇస్తారు. అనేక సామాన్య కార్యకర్తలకు కూడా ఆయన భవిష్యత్తులో మంచి మంచి పదవులు ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నానండి. మరి ఇంత పెద్ద పార్టీని ఆయన హ్యాండిల్ చేయగలరంటారా? మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, రెండో తరం నాయకుడు చంద్రబాబు గారు, మూడో తరం నాయకుడుగా నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ పదవుల్లో ఉన్నారు. ఈ పార్టీని, ఈ కార్యకర్తల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నారు మీరైతే? తప్పకుండా అండి. ఆయన అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తారు. నాకైతే చాలా ఆయన పైన పూర్తి నమ్మకం ఉందని నాకేనే కాదు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి నమ్మకం ఉంది. ఆయన భవిష్యత్తులో తప్పనిసరిగా సీఎం గా చూడబోతున్నారు. ఇది నా పూర్తి నమ్మకం అండి. అంటే గతంలో ఈయన ఏమీ రాదు అన్న నుంచి ఈరోజు అన్ని తెలిసి ప్రతి ఒక్కరికి కూడా వివరించి చెప్పే నాయకుడు అయ్యాడు అని అంటున్నారు. అంటే గతంలో ఆయన చాలా మంది ఎగతాలు చేశారు. మరి ఈ రోజు ఆయన పనితీరు, ఆయన మాట విధానం, ఆయన నడవడిక చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఈయన ఒక సమర్థవంతమైన నాయకుడిలా తయారయ్యాడు అంటారా? తప్పకుండా అండి. చాలా సమర్థవంతంగా. ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా మంది అన్నారు ఈయన చేయలేరు, చూడలేరు, చూపించలేరు అన్నటువంటి దానికి ఆయన మడమ తిప్పి ఆయన నిరూపించాడు. నేను ఏదైనా చేయగలనన్నటువంటి స్థాయికి ఆయన వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో ఆయన యువగలం పాదయాత్ర చేసి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొని యువగలం పాదయాత్ర సక్సెస్ చేసి కూటమి ప్రభుత్వంలో ఆయనది కూడా ఒక మార్క్ చెయ్యి ఉంది అనే విధంగా ఆయన నిరూపించుకోగలిగారు. ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా సంతోషంగా ఉందండి ఈ విషయం నాకు. ఫైనల్ గా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం మీద మీరేం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఆ పదవికి అర్హుడు కూడా ఆయనే నేను భావిస్తున్నానండి. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి పదవి కట్టబెట్టడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఖచ్చితంగా పదవికి అర్హుడు. ఎందుకంటే పార్టీ కార్యకర్తల సంక్షేమం చూస్తూ పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఎప్పుడో రావాల్సింది ఇప్పటికి ఇచ్చారు. చాలా సంతోషం. ఆయన 100% సూటబుల్ ఆ పదవికి. ఖచ్చితంగా ఇంకా బాగా రాణిస్తారు ఆయన. ఖచ్చితంగా సూటబుల్. గతంలో నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఏ పదవుల్లో కూడా ఎవరు ఎక్కువ రోజులు ఉండొద్దు, పదవులు అనేవి మారుతూ ఉండాలి, యువరత్వం అనేది రావాలి అని అన్నారు. మరి ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ రాష్ట్ర కమిటీ గానీ జాతీయ కమిటీకి సంబంధించి సాధారణ వ్యక్తులకు కూడా పదవులు వచ్చాయన్న మాట వినబడుతుంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారన్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇచ్చిన మాట నిబద్ధతగా ఆయన ముందుకు చేయగలుగుతున్నారా? ఖచ్చితంగా అండి. సామాజిక న్యాయం పాటించారు. 122 సంబంధించి బాగా ఇచ్చారు. పదవులు కూడా అందరికీ సమన్వయం జరిగింది. ఏదైతే లోకేష్ గారు ఎప్పుడు చెప్తుంటారో కింది స్థాయి కార్యకర్త పొలిట్ బ్యూరోలో ఉండాలి అన్నది ఈసారి అది చేసి చూపించారు. ఖచ్చితంగా జరిగిందండి. సామాజిక న్యాయం అంటేనే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అనే మాట మరోసారి నిరూపితమైందండి. అసలు నారా లోకేష్ గారి నడవడికి ఎలా అనిపిస్తుంది? గతంలో ఎంతో మంది నెగతాలు చేశారు, రాజకీయాలకు సూటబుల్ కాదని, మాట్లాడడం చేత కాదని, బాడీ షేమింగ్ అని ఇలా రకరకాలుగా మాట్లాడారు. అప్పటికి ఇప్పటికి నారా లోకేష్ లో ఏం మారింది? మీరైతే కొత్తగా ఏం చూస్తున్నారు? ఎవరైతే ఆయన పప్పు అంటూ హేళన చేశారో వాళ్ళ చేతే ఇప్పుడు ఆయన నిప్పు కనికర అని అనిపించుకునేంతలా ఆయన ఎదిగాడండి. ఇప్పుడు మాట్లాడడమే రాదన్నారు. ఆయన మాట్లాడితేనే భయపడే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు ఎవరి నోట కూడా పప్పు అన్నమాట వినపడట్లేదు. అంతలా ఆయన ఎదిగాడు. అలా అన్నోళ్ళ తుక్కు రేగొట్టే విధంగా ఆయన పరిస్థితులు క్రియేట్ చేసేసారు. ఈజ్
హీరో అండి, అంతే కార్యకర్తలు. మరి రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 3వ స్థాయి నేతగా ఉన్నారు. రాష్ట్రంలో ఒక స్థాయిలో చక్రం తిప్పగలుగుతున్నారు. విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అసలు ఈయన పనితీరు ఎలా ఉంది? ఈయన గురించి మీరేం చెప్తారు అసలు? మరి ఒక విషయం, ఐటీ కంటే కూడా విద్యాశాఖ అనేది చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నారండి. ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఎయిడెడ్ కళాశాల కానీ ఛాలెంజింగ్ అంటేనే నాకు ఇష్టం అన్నట్టు, అది వద్దని వేరే వాళ్ళు సూచించినా కూడా చాలా మంది సీనియర్లు లేదు నాకు అదే శాఖే కావాలని చెప్పి ఏరికోరి మరి తీసుకొని మరి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ ఛాలెంజింగ్ తీసుకొని చేయడం అనేది చాలా బాగుందండి. ఇంకా ఐటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం 2014 నుంచి 19 చూసాము. ఇప్పుడు మరింతగా దూసుకెళ్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ కంపెనీలను ఆకర్షించడంలో చాలా బాగా తీసుకొస్తున్నారు. గూగుల్ అయితేనేమి, TCS అయితేనేమి, ఇంకా చాలా రకాల కంపెనీలు తీసుకొస్తున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని యువగలంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా చేసి చూపిస్తారండి. నాకు గతంలో ఆయన పార్టీ అధికారంలోకి రావడానికి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన వంతుగా చేయగలిపి యువగలం పాదయాత్ర మొదలు పెట్టారు. అవునండి. యువగలం పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఆపేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అటువంటి కష్ట నష్టాలన్నీ ఎదుర్కొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి తను కూడా ఒక చేయగలిపాడు. ఎలా అనిపించింది? అప్పటి నుంచి ఈ రోజు వరకు నారా లోకేష్ విధి విధానాలు, నడవడిక ఎలా అనిపిస్తున్నాయి మీకైతే రాజకీయంగా? అవునండి, ఇది ఎందుకంటే యువగలం పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఇతను చేయగలడా అనే సందేహాలు చాలా మందిలో వచ్చిందండి. ఒక్క అడుగు వేసుకుంటూ అడ్డుకున్నారు, మైక్ లాగేశారు, నిలబడితే స్టూల్ లాగేశారు. ఇవన్నిటిని అధిగమించి ఒక్క అడుగు వేసుకుంటూ విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశాడు. పార్టీ క్యాడర్ని అంతా ఉత్తేజపరిచి విజయం దిశగా తీసుకెళ్లడానికి యువగలం పాదయాత్ర అనేది చాలా ఉపయోగపడింది. యువతలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారండి లోకేష్ గారు. ఇతను మా భవిష్యత్తు నాయకుడు అని క్యాడర్ అంతా కూడా అతని వెంట నడిచింది. ప్రజలు కూడా నమ్మారు. అదే విధంగా నమ్మిన దానికి తగ్గట్టుగానే పట్టం కట్టారండి. మరి ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి అతిపెద్ద పార్టీ. అవునా? ఈ అతిపెద్ద పార్టీకి మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, 3వ తరం నాయకుడిగా నారా లోకేష్. ఖచ్చితంగా లోకేష్. మరి ఈ నారా లోకేష్ గారు 3వ తరం నాయకుడిగా ఇంత పెద్ద పార్టీని, ఇంత పెద్ద పార్టీ కార్యకర్తల సమూహాన్ని ముందుకు తీసుకెళ్ళగలగంటారా? ఈయనక క్యాపబిలిటీ ఉందంటారా? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆయన తీసుకున్నారు కదా. ఖచ్చితంగా అండి. మా 3వ తరం నాయకుడిగా లోకేష్ గారే ఉంటారు. అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇది ఏదైతే ఆయన కింది స్థాయి నుంచి కార్యకర్తలు మొదటి నుంచి ఈ రోజు ఇది వచ్చిన వెంటనే ఇవి తీసుకున్న పదవి కాదు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఈ పెద్ద స్థాయిలోకి వచ్చారు. ఖచ్చితంగా ఆయన అన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో ఆ పదవికి 100% సూట్ అవుతారు. మరి ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు నారా లోకేష్ అనే విధంగా ఖచ్చితంగా వినపడుతుందండి. అది మా కార్యకర్తలందరికీ కోరిక. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? అది ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చున్నారు ఆయనకి, ఇప్పుడు ఇటు లేట్గా ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పదవులు ఇచ్చారు. ఆయన మైండ్ ని ఎవరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఎవరు జనాలు లేరు. ఆయనకి ఇప్పుడు ఇచ్చినాలా లేట్గా ఇచ్చినారు. ఆ విషయంలో మాత్రం ఆయన అవైలబుల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయగలుగుతాడు. అంటే ఆ పదవికి ఆయన న్యాయం చేయగలరా అంటారా? ఇప్పటికే ఆయనకి చాలా పదవులు ఉన్నాయి. ఒక పక్క మంత్రి, ఇంకోవైపు ఎమ్మెల్యే, కీలకమైన పదవులు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా వరకు హ్యాండిల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆయన హ్యాండిల్ చేయగలరంటారా? పార్టీ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్ళగలరా? పార్టీ కార్యకర్తలకు ఆయనకి ఎప్పుడెప్పుడు సీఎం ఇస్తారనే ఆలోచనలో జనాలు ఉన్నారు. సీఎం కూడా అవైలబుల్గా చేయగల శక్తి సామర్థ్యం ఉన్న లోకేష్ గారు తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ కొడుకుగా అతను ఏ కార్యకర్తని కింద పరుచుకుంటా అవలీలగా అందరినీ సామాజిక నాయకులు చేసుకుపోయే గుణం గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కదా. కాబట్టి అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎన్ని పదవులు ఇచ్చే చేయగలుగుతాడు. గతంలో నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీలో ఏ పదవులు ఎవరికి ఎక్కువ రోజులు శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరికి కూడా పదవులు దక్కాలి, కొత్త తరం ఎక్కువ రావాలన్నారు. మరి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కమిటీలో సాధారణ వ్యక్తులకు అవకాశాలు దొరికాయని చెప్పి ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాం, మీడియా అంతా చూస్తున్నాం. అంటే ఇచ్చిన మాట ప్రకారం నిబద్ధతగా కట్టుబడుతూ పనిచేస్తున్నారంటారు. ఆ విషయంలో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే అందరికీ ఒకే వ్యక్తి పదవుల్లో ఉంటాం కదా, 10 మందికి ఇస్తే 10 మంది పార్టీకి ఉపయోగపడతారు అనే ఆలోచనతో ఆయన అవలీలగా ఆలోచించి 10 మందికి పదవులు ఇవ్వాలా అనే ఒక ఆలోచనతో ఆయన చెప్పిన మాట, యువగలంలో చెప్పిన మాటకి కట్టుబడి 2 సంవత్సరాలకు ఒకరిని 2 సంవత్సరాలకు ఒకరిని చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. అది 2 సంవత్సరాలు కూడా చేసే వ్యక్తి విధానాన్ని బట్టి 2 సంవత్సరాలు ఇస్తాడు, లేదు మధ్యలో కూడా తీసేయచ్చు. పదవి తీసుకున్నాక అతను పార్టీ కష్టపడుతున్నాడా, ప్రజలు కష్టపడుతున్నాడా అది చూసుకొని సంవత్సరానికి 6 నెలలుగా తీసేయచ్చు. ఇచ్చిన పదవి నిలబెట్టుకునే బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఉండాలి కదా.
అది మరి ఇప్పుడు సాధారణ కార్యకర్తలకి, కింది స్థాయి కార్యకర్తలకి కొత్తగా రాష్ట్ర స్థాయి కమిటీల్లో తెలుగుదేశం పార్టీలో కీలకమైన స్థానాలు వచ్చాయని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అటువంటి పదవులు ఇవ్వడం మీద మీరేం చెప్తారు? నారా లోకేష్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మీద. అలా లోకేష్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది కదా. కొత్త వాళ్ళ పదవులు ఇటువంటి సామాన్యుడికి, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉండేవాడికి స్టేట్ కమిటీలో పదవి అంటే గ్రేటే కదా. ఆయన అంటే పార్టీని అందరినీ సమానంగా చూసుకోవాలనే ఆలోచనలో చేస్తున్నాడు. గతంలో నారా లోకేష్ ని చాలా వరకు కూడా అవమానపరిచారు, ఎగతాళి చేశారు. అంటే మాట్లాడడం రాదని, తండ్రి చాటు బిడ్డ అని, బాడీ షామింగ్ అని, ఇలా రకరకాలుగా మాట్లాడారు. మరి అప్పటికి ఇప్పటికి నారా లోకేష్ లో కొత్తగా ఏం మారింది, ఏం చూస్తున్నారు? ఇప్పుడు నారా లోకేష్ గారి విధి విధానాలు, నడవడిక ఎలా అనిపిస్తున్నాయి మీకైతే? వాళ్ళు అనేటప్పుడు 1వ క్లాస్ చదువుతున్నాడు ఆయన. 1వ క్లాస్ చదివేటప్పుడు ఎవరికైనా మాట తడబడుతుంది, పడుండొచ్చు కాడ పొరపాటున. అతను పుప్పన్న వాళ్ళు ఇప్పుడు ఉప్పు చూపిస్తున్నాడు. ఆయన పుప్పన్న వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు, ఆ విధంగా చేస్తున్నాడు. అతన్ని తప్పు పట్టేదానికి ఎవరు వల్ల అక్కడ కాదు, ఆ విధంగా చేస్తున్నాడు. మరి గతంలో ఆయన నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దాన్ని పూర్తి చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన కూడా ఒక చేయి కలిపి తన భాగస్వామ్యాన్ని కలిపారు. ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ యువగలం పాదయాత్రతో కొత్త చేంజ్ ఓవర్ వచ్చింది, ఆయనలో కొత్త విధానాలు కనబడుతున్నాయని అంటున్నారు. మీకైతే ఎలా అనిపిస్తుంది అంటారు? నారా లోకేష్ పాదయాత్ర అన్ని వేల కిలోమీటర్లు తిరగడము, అంత వర్షాల్లో ఎండల్లో తట్టుకొని చేసినాడంటే సామాన్యుడు చేయలేని పని ఆయన చేసి చూపించినాడు. ఎవరు చేయలే. రాజశేఖర రెడ్డి చేయలే, ఎన్టీఆర్ చేయలే, చంద్రబాబు చేయలే, జగన్ చేయలే. అన్ని వేల కిలోమీటర్లు అందరికన్నా ఎక్కువ ఊర్లు తిరిగి అన్ని అవమానాలు పడి కనీసం నిలబడిపోతే కుర్చీ లేకుండా అక్కడ పెరుక్కొని, మైకులు పెరుక్కొని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఆయన పాదయాత్ర సక్సెస్ చేసినాడంటే ఆ భగవంతుడికే ఎరుపు. అంత ఓపికగా వినయంగా చేసినాడు ఆయన. మరి తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పార్టీ. ఈ పార్టీకి మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడిగా చంద్రబాబు గారు, 3వ తరం నాయకుడిగా నారా లోకేష్ గారు. మరి ఇంత పెద్ద పార్టీని, ఇంత పెద్ద పార్టీ కార్యకర్తల సమూహాన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్ళడు? ఆ శక్తి సామర్థ్యాలు ఈయనకు ఉన్నాయంటారా? లోకేష్ గారు నడపగలుగుతాడు, పార్టీని నడపగలుగుతాడు. అంటే అతను కింద స్థాయి నుంచి చదువుకున్న వ్యక్తి అయినా కింద స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒకసారి ఫస్ట్లో వాడిపోయినా కష్టాలు అనుభవించినాడు. బాబు గారి చేతిలో నలిగి మెలిగి అనిపించినాడు కాబట్టి ఇప్పుడు అనుభవం వచ్చేసాడు కాబట్టి సీఎంగా బ్రహ్మాండంగా చేయగలుగుతాడు, పార్టీ నడపగలుగుతాడు. మరి ఈ రోజు ఆయన ఒక మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కీలకమైన శాఖలు విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ విషయాల్లో ఆయన పనితీరు ఎలా ఉంది? కొత్తగా ఆయన ఎంతవరకు కూడా ఆయన పనితీరుని కనబరుచుకోగలుగుతున్నారు అంటారు? గతానికి ఇప్పటికి ఎంతవరకు మెరుగుపడ్డారంటారు? నాకు తెలిసి అతను కష్టం చూసి ఇంత ఓపికగా తిరిగి ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఇంట్లో లేకుండా ప్రతిరోజు తిరిగి పల్లెలకు పోతున్నాడు, ప్రోగ్రాలు చేస్తున్నాడు. ఒక క్షణంగా తీరుబాటు లేకుండా వాళ్ళ నాన్నకన్నా ఎక్కువగా కష్టపడి ప్రోగ్రాలు చేస్తున్నాడు. ఆ విషయంలో నేను మెచ్చుకుంటాను. మరి ఈ రోజు ఫైనల్ గా ఆయనకి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి పదవి వచ్చింది. మీరేం చెప్తారు? సాధారణ వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? అతనికి ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చి లేట్ గా వచ్చింది. ఆ పదవిని బ్రహ్మాండంగా అవైలబుల్ గా చేయగలుగుతాడు. మరి ఏదో ఒక రోజు నారా లోకేష్ నేను అనే విధంగా ఆయన సీఎం పదవి అధిరోహించగలరంటారా ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా లోకేష్ సీఎం పదవి ఇస్తే బాగుంటది నా ఆలోచనలో జనాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. అసలు ఆ పదవికి ఆయన అర్హుడేనా? ఆయన హ్యాండిల్ చేయగలరా? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి ఆయనకు పదవి ఇవ్వడం మీద? ఆ పదవి ఇవ్వడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చాలా అవసరం. ఆయన గతంలో ఎన్నో అవమానాలు ఇవన్నీ ఎదుర్కొని కూడా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయటం కానీ ఇవన్నీ కానీ ప్రతిదీ కలవటం కానీ సామాన్యులకు అందుబాటులో ఉండటం కానీ చేసింది. ఈ పదవి ఇవ్వటం వల్ల పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ మరింత చేరువుగా ఉండటంతో పాటు పార్టీకి కూడా ఎంతో మేలు జరిగి శ్రేయస్కరంగా ఉంటుందని భావిస్తున్నాం. 100% ఆయన దీనికి న్యాయం చేసి పార్టీని మరింత పురోగమి దిశగా తీసుకెళ్ళగలడని ప్రతి చిన్న కార్యకర్త నుంచి అందరూ భావిస్తున్నారు. అంటే ఆయన గతంలో ఒక మాట్లాడారు ఏంటనంటే, ఏ పదవుల్లో కూడా ఎవరు ఎక్కువ రోజులు శాశ్వతంగా ఉండకూడదు, పదవులు మారాలి, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరకాలన్నారు. మరి ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీల్లో సాధారణమైన వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి పదవులు దక్కాయని చెప్పి మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం. దీని గురించి మీరేమంటారు? అంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ రోజు నిబద్ధతగా పనిచేస్తున్నారంటారా? ఇప్పుడు అన్ని పార్టీల లాగా కొన్ని చెప్పడమే కాకుండా చెప్పడమే కానీ చాలా పార్టీలు ఆచరణ సాధ్యంగా ఉండవు. అది కాకుండా ఇప్పుడు నారా లోకేష్ గారి సారథ్యం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే చెబుతున్నారో దానికి అనుగుణంగా వారు చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా కార్యదర్శి పోస్టుల నుంచి వారు వర్కింగ్ ప్రెసిడెంట్లోకి వచ్చారు. కొన్ని పోస్టులు కూడా గ్రామ స్థాయి
మండల స్థాయి వాళ్ళని కూడా ఎవరైతే బాగా హార్ట్ఫుల్ ఇది నిజ పార్టీ కోసం నిజాయితీగా పనిచేశారో వాళ్ళకి ఒక మంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చి అభినందిస్తున్నారు, ఇది ప్రోత్సహిస్తున్నారు. ఇది పార్టీ పరంగా కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, పల్లకి మోసిన వాళ్ళకి అవకాశం ఇవ్వటానికి, పార్టీ మరింత బలోపేతంగా తయారు కావటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. మరి నారా లోకేష్ గారు ఈ తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి మీరు ఏం చెప్తారు, మీకు ఏమనిపిస్తుంది? పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా సమూలమైన మార్పులు చేయటం జరిగింది. మరి ఈ రోజు నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి ఇచ్చారు. ఈ పదవికి మీరేం చెప్తారు? ఆయనకు ఆ పదవి ఇవ్వడం బట్టి అర్హుడా కాదా, అసలు ఆయన న్యాయం చేయగలడా లేదా? అసలు ఆ ప్రశ్న రావటమే ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు గతంలో 14-19 గవర్నమెంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు 24కి పూర్తిగా పాదయాత్ర చేయటం కానీ, ఈ కార్యకర్తలకు నిధులు పట్టించుకోవటం కానీ ప్రతి ఒక్కటి పూర్తిగా అనుభవంతో 100% సంపూర్ణమైన నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి పార్టీకి రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు జరిగిద్ది అని మేము ఆశిస్తాం. మరి ఏదో ఒక రోజు నారా లోకేష్ అనే విధంగా ఆయన సీఎం కూర్చుని అధిరోహించే అవకాశం ఉందంటారా? ఫ్యూచర్ లో ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టగలరంటారా? 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నేను అనే ఇది ముఖ్యమంత్రి స్థానం అనేది ఇవాళ కాదు రేపైనా అది నెక్స్ట్ ఆయనే. కాబట్టి మేము అందరూ అంటమే కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కొడుకే కాకుండా ఈ విధంగా పాదయాత్ర చేయటం కానీ, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పర్ఫార్మెన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన జరుపుతున్న మంతనాలు కానీ ఏదైనా ఆయన భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాగలడు. పార్టీని 100% విజయ పదంలో నడిపించగలడని ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఎటువంటి ఇది లేకుండా నమ్ముతున్నాం. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఆయనకు పదవి ఇవ్వడం బట్టి ఆయన అర్హుడే నా పదవికి? లోకేష్ గారు కింద స్థాయి కార్యకర్తల నుంచి కూడా పై స్థాయి నాయకుల దాకా తయారు చేసే ఒక సైనికులాగా ఆయన ఆ సైనికులకి అధిపతిగా ఉండటం. మీ తెలుగుదేశం పార్టీలో కింద సామాన్య కార్యకర్త నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల దాకా తయారు చేసే ఒక కర్మాగారం లాగా తయారు చేసి పార్టీలో కష్టపడి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మంచి సముచిత స్థానం కల్పించడం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. అది లోకేష్ గారి యొక్క ఆచరణ. లోకేష్ గారి యువ నాయకుల్లో లోకేష్ గారి యొక్క పనితనం మరి మాకెంతో సంతోషంగా ఉంది. మేము కూడా ఆయన ఆచరణలో నడుచుకుంటూ ఆయన యొక్క అధినాయకత్వాన్ని మేము బలపరుస్తాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికి కూడా ఎంతో మంచి సమితి స్థానం, కింద నుంచి నాయకులకు కూడా పై స్థాయికి తీసుకొచ్చే ఒక కర్మాగారం లాంటిది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ. కాబట్టి నారా లోకేష్ గారి యొక్క సాన్నిధ్యంలో మేము పనిచేస్తాము. ఆయన చేసే యొక్క పనితనం కూడా చాలా గొప్పగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ముఖ్యంగా ఇటువంటి పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా రావడం అంటే చాలా కీలకమైన విషయం. మరి ఇంత పెద్ద పార్టీకి ఇంత పెద్ద కార్యకర్తల సమూహాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళగలరా? ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయనుకుంటున్నారు? ఖచ్చితంగా తీసుకెళ్తాడండి లోకేష్ గారు. ఒకప్పుడు హేళన చేశారు అసెంబ్లీలో, ఒకప్పుడు ఏదో విధంగా మాట్లాడారు. ఆ యొక్క వాళ్ళు చేసిన దానికి కసితోటి నా పార్టీని, తెలుగుదేశం పార్టీని ముందుకు నడపాలా, నా పేద బడుగు ప్రజలకి ఒక సముచిత స్థానం కల్పించాలా, రాష్ట్రంలో మరి ఈ విధంగా మన పార్టీని ముందుకు నడపాలా, యువ నాయకుల్ని పై స్థాయిలో కూర్చోబెట్టాలి. ఒక పాలిట్ బ్యూరో సభ్యులుగా కూర్చోబెట్టిన ఘనత మన లోకేష్ గారికే, మన చంద్రబాబు గారికే దక్కింది. మన తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూసావా, ఈ ప్రభుత్వంలో కూడా చిన్న నాయకుడు పెద్ద నాయకుడితో ఏదో తారతమ్యం లేదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కష్టపడితే సమితి స్థానం దొరికిద్ది అని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో మేము నడిపిస్తాము. మరి ఈ రోజు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం మీద మీరేం చెప్తారు? కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? మా యొక్క కార్యకర్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఒక కుటుంబ పెద్ద అండి. ఆ కుటుంబ పెద్దలో బాగోగులు ఉంటాయి, మంచులు ఉంటాయి, చెడులు ఉంటాయి. ఆయన సమర్థుడు, ఆయన చేస్తాడు, చేసే యొక్క తత్వం ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన యొక్క సారథ్యంలో కూడా మీ యొక్క యువకులను కూడా మేము నడుస్తాము. మాకు కూడా పనిచేస్తే మాకు కూడా మంచి పదవులు వస్తాయని చెప్పి ఆశతో కూడా మేము ఆ సారథ్యంలో నడుస్తాం. మేము
ఫైనల్ గా నారా లోకేష్ అని నేను అనే విధంగా ఆయన ఏదో ఒక రోజు సీఎం కుర్చీని అధిరోహించే అవకాశం ఉందంటారు. ఫ్యూచర్ లో సీఎం అవుతాడంటారు ఆయన? ఖచ్చితంగా అవుతాడండి. భవిష్యత్ కాలంలో ఆయన అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవుతాడు. ఆయన పట్టుదలతో ఉన్నారు. ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అందరూ అండదండగా ఉంటది. నారా లోకేష్ గారి సారథ్యంలో మేము అందరం కూడా నడిచి పార్టీని బలోపేతం చేస్తాం. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి వచ్చింది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం మీద ఆయన అర్హుడేనా? ఆయన చేయగలరా? మీరేమనుకుంటున్నారు? సమర్థత, నాయకత్వ లక్షణం ఉన్నటువంటి యువనేత మన లోకేష్ గారిని ఎన్నుకోవటం సమంజసంగా ఉందండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా. ఎందుకంటే ఆయన గతంలో పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయి, ఎక్కడైతే ఓడిపోయాడో ఆ ప్రాంతంలోని వాళ్ళ జన ప్రభంజనంతో దాదాపు 90,000 మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గాలు 3వ నియోజకవర్గంగా మంగళగిరిని నిలిపాడండి. మరి కష్టపడి ప్రయత్నం చేస్తూ అందరినీ కలుపుకొని వెళ్ళటం వల్లే వాళ్ళ ఆ క్రెడిట్ దక్కిందండి. అలాగే నియోజకవర్గంగా ఏ విధంగా శాసనసభ్యుడిగా గెలిచాడో వాళ్ళ పార్టీలో కూడా అనూహ్యమైన మార్పులు తీసుకొస్తూ యువ రక్తాన్ని పార్టీలో గత 83 నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులతో సమానంగా వాళ్ళ పార్టీలో యువ రక్తాన్ని తీసుకొచ్చి పార్టీకి సమన్యాయం చేకూర్చి దాంట్లో ముందుండి గెలిపిస్తారని, పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. గతంలో నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు కూడా ఒకే పదవుల్లో ఎవరు కూడా శాశ్వతంగా ఉండకూడదు, పదవులు మారుతూ ఉండాలి, ముఖ్యంగా కొత్త వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కాలన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ రాష్ట్ర కమిటీలన్నీ కూడా పదవులు కేటాయించడం జరిగింది. మరి ఇందులో కొత్తగా సాధారణమైన వ్యక్తులకు అవకాశాలు దొరికాయని చెప్పి ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నిబద్ధతగా కట్టుబడి ఆ మాటకు పనిచేశారని చెప్పుకోవచ్చా ఈ విషయంలో? 100% అండి. ఎందుకంటే గతంలో పాలిట్ బ్యూరోలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ ఎక్కడో పెద్ద నాయకులు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పార్టీకి రాజకీయాల్లో పెద్ద పెద్ద ఉద్దండులు పరిపాలిస్తూ ఉన్నటువంటి పార్టీ దాంట్లో వాళ్ళ అతి సామాన్యుడు ఒక క్లస్టర్ ఇన్ఛార్జి మంగళగిరి నియోజకవర్గంలో ధనుంజయ్ గారని అతను తీసుకున్నారండి. అట్లాగే మహిళ ఒక సర్పంచ్గా ఉన్నటువంటి ఒక ఆమెని రాష్ట్ర కమిటీలో తీసుకున్నారండి. ఏంటంటే ఆయన చెప్పిన మాట కట్టుబడి కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, యువతను ముందలు తీసుకురావాలి, అట్లాగే బీసీలని, బడుగు బలహీన వర్గాలని, మహిళలని సమన్యాయం చేకూర్చాలని వాళ్ళ రాష్ట్ర కమిటీలో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పూర్తిగా 50% యువతని కొత్త వారికి ప్రోత్సాహానికి ఇచ్చారండి. దీనికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయనికే ఈ ఉదాహరణ చాలండి. నెంబర్ 1 స్థాయికి ఎదుగుతున్నారు. మరి ఈ రోజు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీల్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక నెంబర్ 1 స్థానంలో ఉంది. అటువంటి పార్టీకి విపరీతమైన కార్యకర్తల అభిమానం ఉంది. మరి ఇంతమంది కార్యకర్తల సమూహాన్ని, ఇంత పెద్ద పార్టీని మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు తీసుకెళ్లారు, 2వ తరం నాయకుడిగా చంద్రబాబు గారు తీసుకెళ్లారు, 3వ తరం నాయకుడు అయిన నారా లోకేష్ గారు అసలు ఈ కార్యకర్తల్ని హ్యాండిల్ చేసి ముందుకు తీసుకెళ్లగలరా? ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకుంటున్నారా మీరైతే? 100% అండి. ఇదేం ఊళ్ళే వాడేదో ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు గానో లేకపోతే పార్టీ అధ్యక్షుడి కొడుకు గానో వచ్చి ఈ సీట్లో కూర్చోలేదండి. ఆయన కూడా సామాన్య కార్యకర్తలాగా ఎన్నో కష్ట నష్టాలు పడి పార్టీలో కింద స్థాయి నుంచి పార్టీ నాయకుల కష్టాలు కానీ, ప్రజల కష్టాలు కానీ, కార్యకర్తల కష్టాలు కానీ తెలుసుకుని ఒక కార్యకర్తలకు వాళ్ళ 100 రూపాయలు కట్టి సభ్యత్వం ఇస్తే ఆ కార్యకర్త కుటుంబానికి ఏమైనా జరిగినా, ప్రమాదం జరిగినా మేమున్నాను, పార్టీ పరంగా నేను అండగా ఉంటానని నిలబడి యువత కోసం ఆయన ఒక సంక్షేమం తీసుకొచ్చి 5 లక్షల ప్రమాద బీమా కానీ ఈ కానీ కల్పిస్తాం మామూలు విషయం కాదండి. మరి ఈ రోజు నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అది 100% సూటబుల్ వ్యక్తి అండి. ఈనాటి పార్టీ కష్ట సమయంలో బాబు గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని బేరీజ్ వేసుకుంటూ ఆయన వర్క్ చేస్తూ పార్టీని 2 సమపాళ్లలో తీసుకొస్తున్న టైంలో పార్టీకి కూడా ఒక యువరక్తం కావాలి అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారిని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారండి. ఆ పదవికి ఆయన పూర్తి న్యాయం చేకూరుస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఫైనల్ గా నారా లోకేష్ అనే నేను అనే విధంగా ఆయన ఏదో ఒక రోజు సీఎం కుర్చీని అధిరోహించే అవకాశం ఉందంటారా ఫ్యూచర్ లో? తప్పకుండా అండి. అది వాడకపోయినా 4 పర్యాయాలు కానీ నెక్స్ట్ పర్యాయం కానీ ఈ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చే హక్కు, అర్హత ఒక మా నారా లోకేష్ బాబు గారికి ఉన్నాయండి. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. అసలు ఆ పదవికి ఆయన అర్హుడేనా? ఒక కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? పూర్తిగా అర్హుడే అతను. ఒకప్పుడు నారా లోకేష్ గారు వేరు, ఈ రోజు నాడు నారా లోకేష్ గారు వేరు. ఆయన ఒకప్పుడు ఎందుకు పనికిరాని అసమర్థుడు అన్న వాళ్ళే ఈ రోజు నాడు గొప్పగా నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన నాయకత్వం ఎప్పుడు ఆ రకంగా ఉంటే చాలా మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు
అనేది నా అభిప్రాయం అండి. మరి గతంలో నారా లోకేష్ గారు ఒక మాట మాట్లాడారు, ఎప్పుడు కూడా ఒకే పదవిలో ఎవరు ఉండకూడదు, కొత్త తరాన్ని ఎప్పుడు ఆహ్వానించాలి, సాధారణమైన వ్యక్తులకు కూడా పదవులు రావాలన్నారు. మరి ఈరోజు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి తెలుగుదేశం పార్టీ కమిటీల్లో సాధారణమైన వ్యక్తులకు పదవులు వచ్చాయి. అంటే ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఆయన పనిచేశారని చెప్పుకోవచ్చా? గొప్పగా చేశారని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా పాత వాళ్ళకి పదవుల కన్నా కొత్త వాళ్ళకి ఇస్తేనే మార్పు అనేది జరుగుద్ది. కొత్త నీరు అనేది ప్రవహిస్తేనే రాజకీయం కానీ, నీరు కానీ, ప్రకృతి కానీ ఏదైనా సరే మంచిగా సహకరిస్తుంది. కాబట్టి ఆయన ఆలోచన అనేది గొప్పగా ఉంది. ఆ ఆలోచనకి అందరూ కట్టుబడి ఉండాలి. మరి నారా లోకేష్ గారి పని విధానం ఎలా ఉంది? ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యంగా పార్టీలో కీలకమైన పొజిషన్లో ఆయన ఉన్నారు. అసలు ఆయన పనితీరు ఎలా కనబడుతుంది? గతానికి ఇప్పటికి ఏం మారింది ఆయనలో? సాధారణమైన మనిషిలాగానే అతను ప్రవర్తన అనేది బాగుంది. నాయకుడిగా అతను ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రజల గురించి, ప్రజాసేవ గురించి ఆలోచించాడు. కాబట్టి ఏ రకంగా అయినా సరే అతను ముందుకెళ్ళగలుగుతున్నాడు. ఆ ముందుకెళ్ళటం అనేది మన ఆంధ్రప్రదేశ్కి గొప్ప స్థాయిని కల్పించే వ్యవహారంగా అతని ఆలోచన ఉంది. అందులో ఏ రకంగా అయినా సరే ఆయన ఏ నాయకులకి తీసిపోరు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ఇంత పెద్ద పార్టీలో మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు నడిపారు, రెండో తరం నాయకుడిగా చంద్రబాబు గారు నడిపారు, మూడో తరం నాయకుడిగా ప్రజెంట్ నారా లోకేష్ గారి సారథ్యంలో నడుస్తుంది కొంతవరకు కూడా. మరి ఈయన ఎంతవరకు కూడా ఈ పార్టీ కార్యకర్తల్ని, ఈ సమూహాన్ని ముందుకు తీసుకెళ్ళారు? ఆ శక్తి సామర్థ్యాలు ఈయనలో ఉన్నాయనంటారా మీరైతే? మరి యువరక్తం కంపల్సరీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి టైంలో ఎన్టీ రామారావు గారు సరిపోయారు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో చంద్రబాబు నాయుడు గారు సరిపోయారు. నారా లోకేష్ గారి సమయంలో అన్ని మార్పులు మనకి మొత్తం ఏ రకంగా చూసుకున్నా సరే యావత్ భారతదేశంలోనే కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని రకాల మార్పులు చెందినాయి. కాబట్టి ఆయన ఆలోచించి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నారని చెప్పేసి మా అభిప్రాయం. గతంలో నారా లోకేష్ గారు ఎన్నికల ముందు యువగలం పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక రకంగా పాదయాత్ర కొన్ని సందర్భాల్లో ఆపవలసిన పరిస్థితులు కూడా వచ్చాయి. మరి ఆ పాదయాత్ర ఏదో విధంగా కష్టపడి దాన్ని పూర్తి చేసి సక్సెస్ చేసి కూటమి ప్రభుత్వం ఎదగడానికి, గెలవడానికి తను కూడా ఒక చేయగలిగారు. ఎలా అనిపించింది అంటారు ఆ సమయంలో ఆయన రాజకీయం? కష్టం అనేది తెలుసుకున్నారు కాబట్టి పాదయాత్ర చేయగలిగారు. ఆ పాదయాత్ర చేయగలిగితే దాని ఫలితాన్ని నారా లోకేష్ గారు అనుభవిస్తున్నారు. ఏదైనా సరే కష్టపడాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి దేనికైనా సరే కష్టానికి విలువ ఇవ్వగలిగే ఇది ఉంది కాబట్టి ఆ ఆలోచన అతనికి వచ్చింది కాబట్టి పాదయాత్ర చేయగలిగారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా గొప్పగా పాదయాత్ర చేయబట్టి ఆ ఫలితం అనేది నారా లోకేష్ గారికి దక్కింది. మరి ఈ రోజు మీరేమంటారు? ఆయనకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి అనేది తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. మీరేం చెప్తారు? గొప్ప ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారిది, మొత్తం రాష్ట్ర సభ్యులందరిది. దానివల్ల మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి ఆలోచన మాకుంది. ఫైనల్ గా మీరేమంటారు? ఏదో ఒక రోజు నారా లోకేష్ అనే నేను అనే విధంగా సీఎం కుర్చీని అధిరోహించే అవకాశం వస్తుందంటారా? ఫ్యూచర్ లో ఆయన ముఖ్యమంత్రి అవ్వగలుగుతారంటారా? ప్రజలు తప్పకుండా ఇస్తారు అవకాశం. దాని గురించి మనం ఏం ఆలోచించాం. అసలు కష్టపడతారు కాబట్టి అతనికి ఆ గుర్తింపు అనేది కంపల్సరీ వస్తుంది. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. అసలు ఈ పదవికి ఆయన అర్హుడేనా? ఆయన ఈ పదవిని హ్యాండిల్ చేయగలరా? కార్యకర్తగా మీ ఒపీనియన్ ఏంటి? సార్ సూపర్ గా చేస్తారండి. సార్ ఒకప్పుడు అందరూ పప్పు అన్నారు, పప్పు కాదండి, ఆయన నిప్పు అండి. నిజాయితీ నిరూపించుకున్నాయండి. లోకేష్ గారు దేనికైనా డీలగలుగుతాడండి. సమర్థుడండి ఆయన ఎవరు ఢీ కొట్టలేరండి. ఆయన చాలా జెంట్ల్మెన్ సార్. గతంలో నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా ఒకే పదవిని ఎక్కువ రోజులు అనుభవించొద్దు, కొత్త రకానికి అవకాశం ఇవ్వండి, నాయకులు మారండి, సాధారణ వ్యక్తులకు కూడా అవకాశాలు దక్కాలన్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రీయ కమిటీల్లో సాధారణమైన వ్యక్తులకి, కింది స్థాయి కార్యకర్తలకి ఎక్కువ శాతం పదవులు దక్కాయనే మాట మనం ఆల్రెడీ వింటాను ఉన్నాం మన 2 రోజుల నుంచి. సార్ మంచి పదవులు ఇచ్చారు. అంటే ఆయన మాట మీద నిలబడ్డారంటారా? ఆయన చెప్పిన విధంగా పనిచేస్తారు? ఆయన మాట కట్టుబడి ఉన్నారండి. అందరికి న్యాయం చేశారు, చిన్న కార్యకర్తలకు కూడా బాగుంది. ఆయన సపోర్టింగ్ మటుకు ఎప్పుడు మర్చిపోలేమండి. అందరికి మంచి మోటివేటరు, మంచి ఎదిగి మంచి సీఎం రేషియోలో ఉన్నారు. నెక్స్ట్ ఆయనేనండి సీఎం కూడా, అంతవరకు గ్యారంటీ సార్. మరి ఆయన నాయకత్వం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంత పెద్ద పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రథసారథలాగా పనిచేయాలి కదా, ఆయన నాయకత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? ఎన్టీఆర్ గారు వేవ్లోనే ఉన్నారండి. ఆయన నెంబర్ 1 గా నడపగలుగుతారండి. బాబు గారిని కూడా మించిపోతారండి, అంతవరకు గ్యారంటీ అండి.
జెన్యున్ గా చేసుకుంటూ వస్తున్నారండి. డెవలప్మెంట్ బాగుందండి. ఆయన్ని ఢీ కొట్టే మగవాడు లేడండి. నెంబర్ 1 అండి. మరి ఇదే నారా లోకేష్ ని గతంలో చాలా మంది అవమానించారు, ఎగతాళి చేశారు, మాట్లాడడం రాదని, తండ్రి చెడ్డబడ్డని, రాజకీయాలకు పనికిరాడని, ఇలా చాలా రకాలుగా బాడీ షేమింగ్ తో సహా చాలా చేశారు. మరి ఈ రోజు ఎలా ఉందంటారు? అప్పటికి ఇప్పటికి నారా లోకేష్ సార్ వాళ్ళందరూ అప్పుడు పప్పు అన్నారు. పప్పు కాదు ఆయన, అప్పుడు నిప్పే, ఇప్పుడు నిప్పే. స్టాండర్డ్ జెన్యున్ పర్సన్ అతను. ప్రమాణం చేస్తారండి సారు. ఆయన యువకాలంలో ఇచ్చిన మాట అందరినీ నిలబెట్టుకున్నాడు. కార్యకర్తల్ని బాగానే చూసుకుంటున్నారు. ఎవరిని ఇబ్బంది లేకుండా అందరితో బాగానే ఐకమత్యంగా ఉండి చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు అందరిని బాగానే చూసుకుంటున్నారు సారు. మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక అతిపెద్ద పార్టీ. ఈ అతిపెద్ద పార్టీని గతంలో మొదట్లో అన్న ఎన్టీఆర్ గారు మొదటి తరం నాయకుడిగా నడిపారు. రెండో తరం నాయకుడిగా చంద్రబాబు గారు నడుపుతున్నారు ప్రజెంట్. నెక్స్ట్ మూడో తరం నాయకుడిగా నారా లోకేష్ గారు చార్జ్ తీసుకోబోతున్నారు. ప్రజెంట్ ఆల్రెడీ చాలా వరకు కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. మరి ఈయన ఎంతవరకు కూడా ఈ కార్యకర్తల సమూహాన్ని, ఈ పెద్ద పార్టీని ముందుకు తీసుకెళ్తారు? ఆ శక్తి సామర్థ్యాలు ఇల్లు ఎంతవరకు ఉన్నాయంటారు? మన దగ్గర 100% ఉన్నాయండి. నెక్స్ట్ సీఎం గారు లోకేష్ గారు, నెక్స్ట్ పిఎం గారు చంద్రబాబు నాయుడు గారు సార్. కన్ఫామ్ అది. ఫైనల్ గా భారీ మెజార్టీతో వస్తారండి. నెక్స్ట్ ఫైనల్ గా మీరేమంటారు? నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ తరఫున పదవి ఇచ్చారు. మీరేం చెప్తారు ఒక కార్యకర్తగా? సూపర్ అండి. అది మంచి వాల్యుబుల్ విషయం. దాన్ని సమర్థించగలుగుతాడు. బ్రహ్మాండంగా నడుపుతాడు సార్. మరి ఏదో ఒక రోజు నారా లోకేష్ గారు నారా లోకేష్ అని నేను అనే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అవుతారా? 100% అండి. నెక్స్ట్ టైం లోకేష్ గారు సీఎం, బాబు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు పిఎం సార్. 100%. మంత్రి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. ఆ పదవికి ఆయన అర్హుడేనా? ఆ పదవిని ఆయన హ్యాండిల్ చేయగలరంటారా? ఒక కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అన్న నమస్తే. నా దృష్టిలో నారా లోకేష్ గారికి ఇచ్చినటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది చాలా అత్యున్నతమైన పదవి, ఒక అలంకారమైన పదవి, సరైన వ్యక్తికి వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నారా లోకేష్ గారు వేరు, ఇప్పుడు నారా లోకేష్ గారు వేరన్నా. అంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల గురించి ఆయన తీసుకునే శ్రద్ధ కానివ్వండి, అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయర్లో ఉన్న కార్యకర్త గురించి ఆయన తీసుకునే శ్రద్ధ ఎంత నిబద్ధతగా ఉంటుందంటే ఒక ఉదాహరణ అన్న. ఈ మధ్యన మన పోలిట్ బ్యూరో ప్రకటించిన 2 రోజుల క్రితం ప్రకటించినటువంటి పోలిట్ బ్యూరోలో ఆయన ఒక మండల పార్టీ ప్రెసిడెంట్కి, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్కి, అంటే అవి చాలా లో లెవెల్ క్యాడర్స్, మండల స్థాయిలో ఉన్న క్యాడర్స్ వాళ్ళకి తీసుకొచ్చి పోలిట్ బ్యూరో స్థానం కల్పించారంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడేటువంటి కార్యకర్తలకి ప్రతి క్షణము ప్రతిరోజు మంచి రోజులే అనేటువంటి విషయాన్ని ఆయన ప్రూవ్ చేశారు. అదేవిధంగా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగా పెరిగినాయి. యోగాళం పాదయాత్ర తర్వాత అంటే నారా లోకేష్ గారి జీవితాన్ని 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి యోగాళం పాదయాత్ర ముందు, 2 యోగాళం పాదయాత్ర తర్వాత. యోగాళం పాదయాత్రకు ముందున్నటువంటి నారా లోకేష్ గారు, వారి మాట తీరు, వారి యొక్క కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం వేరు. యోగాళం పాదయాత్ర తర్వాత అది ఒక 2వ శకము. దాని తర్వాత వచ్చినటువంటి ఆయనలో వచ్చినటువంటి మార్పు కానీ, ఆ యొక్క పొలిటికల్ నాలెడ్జ్ కానీ చాలా అతీతంగా ఉందన్న. చాలా సంతోషిస్తున్నాము. నారా లోకేష్ గారు గతంలో ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీలో ఏ పదవుల్లో కూడా ఎవరు శాశ్వతంగా ఎక్కువ రోజులు ఉండకూడదు, కొత్త రత్నం అనేది రావాలి, కొత్త వ్యక్తులకు అందరికీ కూడా పదవులు దక్కాలని చెప్పి మాట్లాడారు. మరి ఈరోజు చూసుకుంటే జాతీయ రాష్ట్రీయ కమిటీల్లో కొంతమంది సాధారణమైన వ్యక్తులకి, ఎప్పుడు ఊహించని వ్యక్తులకి పదవులు వచ్చాయి. అంటే ఆ మాటకి కట్టుబడి ఆయన పనిచేసి ఈ రోజు ఆయన నిరూపించుకోగలిగారంటారా? 100కి 100% నిరూపించగలిగారని చెప్పాలన్నా. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పదవిలో కంటిన్యూ, అంటే ఒకే పదవిలో ఉండకూడదు అనేటువంటి విషయం నా దృష్టిలో ఒకటే అన్న. పనిచేసే వ్యక్తికి పదవి రావాలి అనేటువంటిది ఒక నినాదం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ పనిచేసేటువంటి వాళ్ళకి పదవి ఇస్తాను అని చెప్పేసి ఏదైతే చెప్పారో, ఇప్పుడు పనిచేసేటువంటి వాళ్ళని ఒక స్థాయి నుంచి వేరే స్థాయికి ప్రమోట్ చేసేటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. దానికి ఉదాహరణ ఇందాక నేను చెప్పినటువంటి క్లస్టర్ పార్టీ, అదే క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళని, మండల పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళని పోలిట్ బ్యూరో, అంటే మన ప్రభుత్వంలో క్యాబినెట్ ఎంత కీలకమో పార్టీలో పొలిట్ బ్యూరో అనేది అంత కీలకమైనటువంటి పదవుల్లో వారు ఇవ్వటాన్నే ఈ చిన్న దానికి ఉదాహరణ అని చెప్తున్నాను నేను. గతంలో నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో పాదయాత్ర ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి. దాన్ని ఏదో విధంగా కంప్లీట్ చేసి సక్సెస్ చేసి కూటమి ప్రభుత్వం గెలవడంలో ఆయన కూడా ఒక చేయి కలిపి ముందండు. ఆ టైంలో ఆయన రాజకీయ పరిజ్ఞానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు మీరేమంటారు ఆయన గురించి? ప్రజల మధ్య నడుస్తున్న కొద్దీ
ఆయనకు వచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా రంగరించి మేళవించి ఆయన ఒక ఉన్నతమైన స్థానానికి యువగళం పాదయాత్ర తర్వాత చేరారన్న. సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలు, వాళ్ళ నాడి ఏ విధంగా ఉంటుంది, కష్టపడే వాళ్ళు ఎవరుంటారు, అలాగే మోసం చేసేవాళ్ళు ఎవరుంటారు, ఎన్నిపోటు పొడిచేవాళ్ళు ఎవరుంటారు, అన్నీ కూడా ఆయన బేజారు వేసుకొని ముందుకెళ్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్ గారికి అప్పగించినా కానీ విజయడంకం ముగించేటువంటి పరిస్థితి ఉంది. అంత మంచిగా ఆయన హ్యాండిల్ చేసే పరిస్థితి ఉందన్న. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అని అంటే తెలుగుదేశం పార్టీ. ఆ కోట్లాది మంది కార్యకర్తలు కలిగి ఉన్నారు. ఈ పార్టీకి మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు ఉన్నారు, రెండో తరం నాయకుడిగా చంద్రబాబు గారు స్టిల్ ఇంకా ఆయన కూడా చాలా బాధ్యతలు కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ నారా లోకేష్ గారు ఫ్యూచర్ నాయకుడు. మరి ఈయన కూడా ప్రజెంట్ కొన్ని బాధ్యతలు కూడా తీసుకున్నారు. మరి ఈయన ఎంతవరకు కూడా ఈ పార్టీని, ఈ కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్తారు? ఆ శక్తి సామర్థ్యాలు ఈయనలో ఉన్నాయని మీరు అనుకుంటారా? ఈ పార్టీని నడపగలరు అనుకుంటారా మీరైతే? నారా చంద్రబాబు నాయుడు గారు, దానికి ముందున్నటువంటి ఎన్టీఆర్ గారి తర్వాత ఈ పార్టీని నడిపించగలిగేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక బలమైన నాయకులు నారా లోకేష్ గారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణాన్ని అర్థం చేసుకున్నారు. ఆ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. కాబట్టి ఆయన ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగటానికి సహాయం చేసింది. అదే ఫార్ములా ఆయన రేపొద్దున తెలుగుదేశం పార్టీ నడిపించడానికి దోహదం చేస్తుందని నేను అనుకుంటున్నాను. గతంలో ఇదే నారా లోకేష్ గారిని ముఖ్యంగా తండ్రి చాటు బిడ్డని, రాజకీయాలకు చేత కాదని, మాట్లాడడం రాదని, అసలు ఒక రకంగా బాడీ షేమింగ్తో సహా అవహేళన చేసి ఎగతాళి చేశారు. మరి అప్పటికి ఇప్పటికీ నారా లోకేష్ గారిలో ఏం మారింది? కొత్తగా మీరు నారా లోకేష్లో అసలు ఏం చూస్తున్నారు? ఆయన నాయకత్వం పట్టిన లక్షణాలు ఎంతవరకు కూడా పులుగు తెచ్చుకున్నారు? ఒకటి, పేదవారి పట్ల ఆయనకున్న అంకిత భావం. ఆయన వారికి ఇచ్చినటువంటి శాఖే కాకుండా పార్టీలో నిర్మాణాత్మకంగా పనిచేసే వారిని వారు ప్రోత్సహించే విధానం, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ యొక్క పల్సు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళు పనిచేసే తీరుని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి పదవుల్లో ప్రాధాన్యతలు, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర తర్వాత, అంటే నేను ఇందాక చెప్పినట్టు వారి జీవితం రెండు భాగాలు, యువగళానికి ముందు, యువగళం తర్వాత. యువగళం తర్వాత చాలా సమర్థవంతమైన నాయకుడిగా ఆయన ఎదిగారని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కట్టబెట్టడం జరిగింది. మీరేమంటారు కార్యకర్తగా? మీ ఒపీనియన్ అండి. వారికి ఆ పదవి చాలా సముచితమైన స్థానం, ఇంకా బాధ్యత పెంచింది. అంటే ఇప్పుడు కార్యకర్తల సంక్షేమమే పార్టీ సంక్షేమం, పార్టీ సంక్షేమమే ఈ రాష్ట్ర సంక్షేమం అని వారు భావించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఫైనల్ గా ఏదో ఒక రోజు నారా లోకేష్ అని నేను అనే విధంగా ఆయన సీఎం కుర్చీని అధిరోహించే అవకాశం ఉందా? ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశం ఉందంటారా మీరైతే? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం, వారు ఆరోగ్యంగా జీవించి ఉన్నంతకాలం కూడా నారా లోకేష్ గారికి అవకాశం రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ తదుపరి పార్టీ నడిపించినటువంటి ఒక అధినాయకుడిగా ఆయన సీఎం స్థానాన్ని అధిరోహించి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, కార్యకర్తలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.